గం గణపతయే నమః. ఎవరైతే తన పాదములు చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ తన మనస్సును ఆధీనంలో ఉంచుకొని పాండిత్యం, తపస్సు మరియు కీర్తిని పొందును, అట్టివాడు తీర్థయాత్రలు చేసిన ఫలితమును పొందుతాడు. సాధుజనుల లక్షణం ఏమనగా, గౌరవించినప్పుడు ఎక్కువగా పొంగిపోరు, అగౌరవం పరిచినప్పుడు అతనికి కోపం రాదు, కోపంలో కూడా అతను పరుషవాక్యములు మాట్లాడడు. మంచిని బోధించేవాడు నిరుపేద అయితే తెలివిగలవాడు అయినా మధురంగా మాట్లాడిన అతని యొక్క హితబోధకు మొదటి విడతలో ఎవరునూ తృప్తి చెందరు. విధి తనకు కావలసినది పొందుటకు రాసి పెట్టకపోతే అటువంటి దానిని మంత్రముతో గాని, బలంతో గాని, పరాక్రమంతో గాని, తెలివితేటలతో గాని, పౌరుషంతో గాని పొందజాలము. అందుచే విచారించి ఏమి ప్రయోజనం? నేను ఎవరిని అడగకుండగానే కొంత పొందాను, దానిని మరలా తిరిగి పంపితే నేను మొదట ఉన్న చోటికి వస్తాను. దానిని గురించి విచారించడం వలన ప్రయోజనమేమి? విచారించవలసినది ఏమున్నది? విశ్రాంతి తీసుకున్నటకు రాత్రులందు పక్షులన్నీ ఒకే చెట్టుకు చేరుతాయి, తెల్లవారగానే అవి వేరు వేరు దిక్కులకు వెళ్ళిపోతాయి. ఇందులో దుఃఖింపవలసినది పని ఏమి ఉన్నది? అందరికీ గమ్యస్థానం ఒక్కటే, అందరూ అక్కడికే చేరుతారు. వారిలో ఒకడు ఎక్కువ వేగంగా వెళితే అందరూ దుఃఖించవలసిన పని ఏమి? ఓ సౌనక, ప్రాణులన్నీయూ అవ్యక్తమైన దాని నుండి వస్తాయి. వారు మరణించిన తరువాత మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ఈ మధ్యకాలంలో వారు వ్యక్తమవుతారు. దానిని గురించి విచారించే లాభమేమి? 100 బాణములకు గురిచూచి కొట్టినా అవి చొచ్చుకుపోయినా మరణ సమయం ఆసన్నము కానప్పుడు ఆ వ్యక్తి మరణించడు. మరణం సమీపించినప్పుడు దర్భగడ్డి యొక్క మొనగుచ్చుకున్న అతడు మరణిస్తాడు. అతడు పొందవలనని నిర్దేశించిన వాటిని వ్యక్తి పొందుతాడు. కర్మానుసారంగా అతడు ఎచ్చటకు వెళ్ళాలో అచటికే వెళతాడు. దుఃఖం గాని సుఖం గాని దేన్ని పొందాలో దానిని పొందుతాడు. వ్యక్తి తన కర్మానుసారం తనకు దక్కవలసిన వస్తువులను పొందుతాడు. ఇక ఏడుపు ఎందుకు? ఎంత గుర్చినా పూలు పండ్లు వాటి యొక్క నియమిత సమయం కన్నా దాటి ముందు గాని తరువాత గాని ఉపయోగమునకు రావు. పూర్వజన్మ కర్మలు కూడా అట్లే పనిచేస్తాయి. నడవడి, వంశం, పాండిత్యం, జ్ఞానం, మంచి గుణములు గాని విత్తన శుద్ధి గాని ఒక మనిషిని సఫలమగునట్లు చేయలేవు. చెట్టు తగిన అదునులో ఫలించినట్లు పూర్వజన్మ తపస్సులు కూడా తగిన సమయంలో ఫలిస్తాయి. హంతకుడు ఉన్న చోటనే మరణం, సంపదలున్న చోటనే లక్ష్మి. కర్మచే ప్రేరేరింపబడి వ్యక్తి తనంత ఆయా ప్రదేశములకు పోతాడు. 1000 ఆవులలో ఒక దూడ తన తల్లిని గుర్తించి చేరినట్లు పూర్వజన్మలో మనం చేసిన కర్మ మనను చేరుతుంది. నీ యొక్క పుణ్యమును సుకృతమును అనుభవించు. ఓ తెలివి తక్కువవాడా, ఎందులకు దుఃఖమును అనుభవిస్తున్నావు? ఇప్పుడు గాని తరువాత గాని మంచి అయినా చెడు అయినా కర్మానుసారం వెళ్ళవలసి వస్తుంది. పాపాత్ముడు, నీచుడు, ఆవగింజ అంతటి అయినప్పటికీ ఇతరుల యొక్క తప్పులను వెదకము. తనలో మారేడు పండంత దోషమున్నా దాన్ని మాత్రం చూడనట్టే ఉంటాడు. ఓ బ్రాహ్మణ, రాగద్వేషాలతో కూడిన వారు ఎక్కడనూ సంతోషమును పొందలేరు. చాలా జాగ్రత్తగా పరిశీలించిన మీదట నేను మోక్షమునందు మాత్రమే సంతోషమున్నట్లు తెలుసుకున్నాను. స్నేహబంధం దుఃఖమునకు కారణం. దేని వలన ముందు జరగబో కీడు తెలిసి భయం కలుగుతుంది. అందుచే రాగం లేదా స్నేహమును వదులుకుంటే ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉంటాడు. సుఖదుఖములకు శరీరమే ఆధారం. జీవితం, శరీరం ఒకేసారి కలిసి పుట్టినవి. సంతోషమును దుఃఖమును సంక్షిప్తంగా నిర్వచించవచ్చు. ఇతరుల ఆధీనంలోని దుఃఖం, తన ఆధీనంలో ఉన్నది సుఖం. సంతోషం తరువాత దుఃఖం కలుగుతుంది, దుఃఖం తర్వాత సంతోషం కలుగుతుంది. సంతోషం దుఃఖం మానవ జీవితం నందు చక్రం వలె తిరుగుతుంటాయి. జరిగిపోయినదేదో జరిగినది, ఎన్నటికీ జరగనిది ఇంకా ఏమైనా జరగవలసి ఉంటే అది ఇంకను దూరముగా ఉన్నది. వర్తమానమును గురించి మాత్రమే ఆలోచించిన వాడు దుఃఖమును పొందడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం బృహస్పతి చెప్పిన నీతిసారం గురించి చెప్పుకుంటున్నాము. ప్రకృతి సిద్ధం ఎవరికి స్నేహితుడు కాదు, విరోధి కాడు. కొన్ని ప్రత్యేకమైన కారణముల వలన స్నేహం, విరోధం ఏర్పడుతున్నాయి. 2 అక్షరములలో కూడిన మిత్ర అను పదం దుఃఖమును ఉపశమింపజేయుటకు, భయము నుండి విముక్తి, అనురాగం, ప్రేమయందు నమ్మకం మొదలగు వాటికి గుర్తు. ఎవరి వలన ఈ రత్నం సృష్టించబడినదో గదా.
ఎవరైనా ఒక్కసారి హరి అని 2 అక్షరములు ఉచ్చరిస్తే అతడు అన్ని విధముల సదుపాయములతో మోక్షమునకు ప్రయాణమైనట్లు భావించాలి. మానవులు తల్లులందును, భార్యలందును, సోదరులందును లేక కుమారులందును తమతో సమానమైన ప్రకృతిలో గల స్నేహితుల యందువలె నమ్మకమును ఉంచరు. శాశ్వతమైన స్నేహమును కోరు వ్యక్తి ఇప్పుడు చెప్పబోయే 3 విషయములను విడిచిపెట్టాలి. అవి ఏవనగా, అతనితో జూదమాడుట, అతనితో డబ్బు సంబంధమైన లావాదేవీలు కలిగియుండుట, అతడు లేనప్పుడు అతని భార్యను చూచుట. ఈ 3ంటికి దూరంగా ఉండాలి. ఏ వ్యక్తియు ఏకాంత స్థలమున తల్లితోనూ, చెల్లెలు, సోదరితోనూ, కుమార్తెతోనూ గడపరాదు. శక్తివంతమైన ఇంద్రియములు పండితుని అయిన కామోద్రేకమునకు ప్రేరేపిస్తాయి. కామదేవత జనులను వారి దృష్టిని ఆయా ప్రదేశముల వైపు త్రిప్పుతుంటుంది. అవి ఏవనగా, అపాయం కలిగించునవి, మరణం సంభవించినట్లు చేయునవి, శిక్షలు పొందునట్లు చేయునవి. అది తన సొంత వారి కోసం కాదు. జనులు తమ భార్యలను ప్రేమించక అధికమైన రతి కలవారై ఇతరుల స్త్రీ సాంగత్యమును కోరి మరణమును కొని తెచ్చుకుంటారు. వడగళ్ల వాన యొక్క వేగం పడి అవి కరిగిపోయిన తరువాత అంచనా వేయటం చాలా తేలిక. అట్లే పందెపు గుర్రం యొక్క వేగం, మహాసముద్రం యొక్క లోతు తెలుసుకొనవచ్చును. ప్రేమికుడు కాని వ్యక్తి యొక్క హృదయమును కనిపెట్టలేము. ఓ సౌనక, అనుకూలమైన తరుణం అంటే నిమిషము లేనప్పుడు, ఏకాంత స్థలం లేనప్పుడు, కోర్కెను తెలిపేవారు ఎవరూ లేనప్పుడు స్త్రీలు తమ పాతివ్రత్యమును కాపాడుకుంటారు. ఒక వ్యక్తి సేవలు చేస్తూ వేరొకరిని మనస్సునందు ఇష్టపడుతుంటుంది. మనసులో ఉన్న పురుషుడు దొరకకపోవుట చేత ఆ స్త్రీ పతివ్రతగానే మిగులుతుంది. తల్లి కామ వికారముల చేత రహస్యంగా ఏ పనులు చేసినా, కుమారుడు ఆమె యొక్క నడవడిని సందేహించినా తల్లి ఎటువంటి దుఃఖమునకు గురి కావలసిన పని లేదు. ఎక్కువగా పట్టించుకోనవసరం లేదు. వేసి యొక్క శరీరం లోకములో అందరి సొత్తు. ఆ శరీరం మొండెంగా ఉన్న స్తంభమునకు కట్టి వేయబడిన మనిషి త్రాగుబోతులు, తిరుగుబోతుల కూరలలో పడి నలిగినది. అందుచే ఎల్లప్పుడూ కలవరంతో, ఆతృతతో ఉంటుంది. ఆమె యొక్క నిద్ర ఇతరుల యొక్క వీలును బట్టి ఉంటుంది. ఆమె ఇతరుల కోరిక ప్రకారం నడుచుకోవాలి. ఎల్లప్పుడూ ఆమె ఎటువంటి దుఃఖమును కనపరచక నవ్వుతూ, త్రుళ్ళుతూ కనపడాలి. నిప్పు, నీరు, స్త్రీ, మూర్ఖులు, పాములు, రాజవంశం వారు ఈ 6గురిని ఇతరుల సేవయందు ఎల్లప్పుడూ వినియోగించాలి. లేకపోతే ఈ 6 వెంటనే ప్రాణహానిని కలిగిస్తాయి. వ్యాకరణంలో దిట్టయిన బ్రాహ్మణుడు పండితుడొకటంలో ఆశ్చర్యమేమున్నది? దండనీతిలో నేర్పరి అయిన రాజు ధార్మికుడు కావటంలో ఆశ్చర్యమేమున్నది? అందంతోనూ తళుకు బెళుకులందు ఉచ్చస్థితిలో ఉన్న యవ్వనవతి అగు స్త్రీ పతివ్రత లక్షణం లేనిదొకటలో ఆశ్చర్యమేమున్నది? నిరుపేద అయిన వ్యక్తి అప్పుడప్పుడు నేరములు చేయుటలో ఆశ్చర్యమేమున్నది? పైన తెలిపిన వాటిలో వేనికిని ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. నీ యొక్క బలహీనతలను పరిశీలించు అవకాశం ఇతరులకు ఇయ్యవద్దు. అవయవములన్నిటికీ క్షేమంగా తన వీపు భాగము పెంకునందు దాచుకున్న తాబేలు వలె ఇతరులను జాగ్రత్తగా ఎల్లప్పుడూ కనిపెట్టుచుండాలి. స్త్రీలను పాతాళలోకమునకు కాపలా పెట్టిన, చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలున్న చోట బంధించిన, వెంట్రుకలు ఉన్నంతకాలం స్త్రీలు పొందదగిన వారుగానే ఉంటారు. మన యొక్క బంధువులే మనకు శత్రువులు. ఎందుకనగా మన యొక్క కార్యకలాపమును చూస్తూ మనలోని బలహీనతలను కనిపెట్టుతుంటారు. అందుచే మనకు భయంకరమైన శత్రువు బయట ఉన్న శత్రువు కూడా మనకు అంత హాని తలపెట్టలేడు. చిన్నపిల్లలను మధుర పదార్థములతో, మంచివారిని వినయ విధేయతలతో సంతోషపెట్టేవాడు అసలైన పండితుడు. అట్లే స్త్రీలను సంపదలతోనూ, దేవతలను తపస్సుతోనూ, జనులందరినీ యోగక్షేమములతోనూ సంతోషపెట్టాలి. మోసగించి మిత్రుని జయించేవారు, పాపముల ద్వారా ధర్మమును పొందవలెనని కోరిక కలవారు, ఇతరులను పీడించి ధనమును పొందవలెనని ప్రయత్నించేవారు, తేలికగా విద్యను పొందగోరేవారు, బలవంతంగా స్త్రీ యొక్క ప్రేమను పొందగోరేవారు వీరు పండితులు కారు. వీరు తెలివి తక్కువవారు. మూలమును ఛేదించుట వలన మంచి పనిని తలపెట్టినా అది దోషంతో కూడినదగును. పండ్లతో నిండిన చెట్టును తెలివి తక్కువవాడు మాత్రమే పండ్లను పొందుటకు ఆ చెట్టునే మొదటికంటూ నరికివేస్తాడు. ఓ బ్రాహ్మణుడా, చాలా ప్రయత్నం చేసి తనకు కావలసినవి సాధించిన మానవుడు ఋషి
అగునటులలో చాలా నాకు నమ్మకం లేదు. మద్యపానమునకి అలవాటు పడిన స్త్రీ పాతివ్రత్యం ఎలా కాపాడుకోగలదు? విశ్వసనీయుడు కాని వాని యందు నమ్మకమును ఉంచరాదు, స్నేహితులనైనా నమ్మరాదు. కొన్ని సమయములందు తరువాత కాలమున వారికి కోపం వస్తే మన రహస్యములన్నింటినీ బయటపెడతారు. సమస్త ప్రాణుల యందు సాధారణమైన విశ్వాసం మంచివాని లక్షణం. కానీ సాధువుల లక్షణం తన యొక్క మనోభావమును ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుకునుటయే. ఏ పని చేసినను అది చేసిన వారిని వెంబడించును. ఏమి చేస్తున్నా నీ యొక్క ధైర్యమును తెలివితేటను వదలకూడదు. తెలివిగలవాడు ఈ తెలుపబడిన ఆరింటిని వదిలిపెట్టాలి. అవి ఏమనగా మైథునమునకు ముసలి స్త్రీలు, అప్పటికప్పుడు తీసిన సారా, ఎండిపోయిన మాంసం, రాత్రిళ్ళు పెరుగు, క్యారెట్ దుంపలు, పగటి నిద్ర వదిలిపెట్టాలి. బీదవానికి అతిథుల సమూహం చేరుట విషం వంటిది, అంటే ఖర్చుతో కూడుకున్నది. ముసలివానికి మంచి వయసులో ఉన్న స్త్రీని కలియుట విషం వంటిది. అనారోగ్యంతో కూడిన వానికి విజ్ఞానం చదువుకొనుట విషం వంటిది. అరగకుండా తినుట కూడా విషతుల్యం. తిరుగులేని ధైర్యం గలవానికి గౌరవం అనున్నది సంతోషదాయకం. దుర్మార్గునకు పరిపాలన విస్మరించుట సంతోషం. పేదవానికి దానం ఇయ్యబడిన కానుక సంతోషదాయకం. యవ్వనవతి అయిన స్త్రీ యువకునికి సంతోషదాయకం. మనుష్యులలో బలహీనతలకు, రోగములకు ఇప్పుడు చెప్పబోయే కారణాలు అవి ఏమనగా మితిమీరి నీరు త్రాగుట, అజీర్ణం చేసే పదార్థములను తినుట, వీర్యం వృధా అవుట, మలమూత్రములను వెంటనే విసర్జించకుండుట, పగలు నిద్రించుట, రాత్రి ఎక్కువసేపు మేల్కొనుట. సూర్యోదయ కాలపు సూర్యకిరణములు, మితిమీరిన మైథునం, స్త్రీ సాంగత్యం, శ్మశానం నుండి వెలువడిన పొగ, అరచేతులు పొడిగా ఉండుట, వెచ్చగా ఉండుట, బహిష్ఠురాలైన సమయమును స్త్రీని అదే పనిగా చూచుట, ఇవి అన్నీ మనిషి యొక్క ఆయుర్దాయాన్ని క్షీణింపజేస్తాయి. ఇప్పుడు చెప్పబోయే 6 మనిషి ప్రాణములను వెంటనే హరించి వేస్తాయి. అవి ఏమనగా ఎండిన మాంసం, ముసలి స్త్రీతో సంభోగం, ఉదయ సూర్యుడు, బాగుగా పులిసిన పెరుగు, ఉదయమున నిద్రపోవుట మరియు మైథున క్రియ జరుపుట. ఇప్పుడు చెప్పబోయే 6 వస్తువులు ఎక్కువ బలమును చేకూరుస్తాయి. అవి ఏమనగా అప్పటికప్పుడు తీసి కరిగించిన వెన్న, ద్రాక్ష పండ్లు, యవ్వనం యొక్క తొలి దశలో ఉన్న స్త్రీతో సంభోగం, పాలకు సంబంధించిన ఆహార పదార్థం, వేడి నీరు, బాగా విస్తరించిన చెట్టు యొక్క నీడ. బావిలోని నీరు, మర్రి చెట్టు నీడ, స్త్రీ యొక్క వక్షోజములు, ఈ 3 శీతాకాలమున వెచ్చగను, వేసవి కాలమున చల్లగను ఉంటాయి. వెంటనే బలమునిచ్చేవి 3. అవి ఏమనగా యువతి, నూనెతో స్నానం చేయుట, మంచి భోజనం చేయుట. బలహీనపరుచునవి 3. ఏమనగా ప్రయాణం, మైథునం, జ్వరం. ఎండిపోయిన మాంసం, నీటితోనూ పాలతోనూ తడుపబడిన దానిని భార్య, స్నేహితులు, రాజు వీరి సమక్షంలో తీసుకొనరాదు. అలా తీసుకుంటే వారితో విడిపోవుట ఖాయం. అలవాటుగా ఎల్లప్పుడూ మాసిన వస్త్రములను ధరించినవాడు, పళ్ళయందు మురికి చేరినవాడు, ఎక్కువగా భుజించేవాడు, పరుషమైన అంటే కఠినమైన మాటలు మాట్లాడేవాడు, సూర్యోదయమునందు మరియు సూర్యాస్తమయమునందు నిద్రించేవాడు, అతడు విష్ణువు అంతటి వాడు అయినా విష్ణువైనా అతని సంపదలు వదిలిపెడతాయి. తరచుగా గడ్డి కొరుకుట, బొటని వ్రేలుతో నేలపై రాయుట, పాదములకు ఒరిపిడి పెట్టుట, పళ్ళు శుభ్రపరుచుకొనకుండా ఉండుట, మురికి బట్టలు ధరించుట, దిగంబరంగా పడుకొనుట, మితిమీరి భుజించుట, బిగ్గరగా నవ్వుట, అవయవముల మీద కొట్టుకొనుట లేక ఆసనం మీద కొట్టుకొనుట అనునవి విష్ణు భగవానుని అయిన సంపదలను నశింపచేస్తాయి. చాలా కాలం క్రిందట పోగొట్టుకునే సంపదలు ఈ క్రింది 6 పనులు చేయుట వలన తిరిగి వస్తాయి. తలకు శుభ్రంగా స్నానం చేయుట, శుభ్రంగా ఉంచుట, పాదములు ఎల్లప్పుడూ మచ్చలేకుండా పవిత్రంగా ఉంచుకొనుట, మంచి స్త్రీల యొక్క సాంగత్యం పొందుట,
పరిమితమైన పరిమాణంలో ఆహారం తీసుకునుట, దిగంబరుడు కాకుండా పక్క మీద పడుకునుట, పండుగ రాత్రులు మినహా మిగతా రోజులలో సంభోగమందు పాల్గొనుట. ఈ 6 వలన పోయిన సంపదలు తిరిగి క్రమంగా వస్తాయి. దురదృష్టమును, ఆపదలను తెల్లని పుష్పమును శిరస్సున ధరించి పోగొట్టుకొనవచ్చును. అందునను తెల్లని పువ్వును ధరించిన వెంటనే కష్టములో దురదృష్టం తొలగిపోతాయి. దురదృష్టం తరచుగా దీపం యొక్క వెనుక నీడయందు, మంచం యొక్క నీడయందు, ఆసనం యొక్క నీడయందును, చాకలివాడు ఉపయోగించిన నీటి యందును నివసిస్తుంది. సూర్యోదయ సమయమునందలి సూర్యకిరణములు, శ్మశానమునందు శవం కాలుతుండగా వచ్చే పొగయు, ముసలి స్త్రీతో సంభోగం, బాగా పులిసిన పెరుగు, చీపురు కట్ట నుండి వచ్చే దుమ్ము, వీటిని దీర్ఘాయువును కోరేవాడు ఆశ్రయించరాదు. ఏనుగులు, గుర్రములు, రథములు, ధాన్యం యొక్క ఆవులు, వీటి దుమ్ము ధూళి చాలా శుభప్రదం. గాడిద యొక్క దుమ్ము అశుభకరం. గోవుల యొక్క దుమ్ము, ధాన్యముల యొక్క దుమ్ము, తన సొంత కుమారుని అవయవాల నుండి బయల్వెడిన దుమ్ము, మురికి చాలా పవిత్రమైనవి. అవి మహాపాపములను కూడా పోగొడతాయి. మేక వలన కలిగే దుమ్ము, గాడిద వలన కలిగే దుమ్ము, చీపురు వలన వచ్చే దుమ్ము అపవిత్రమైనవి. అవి మహాపాపములను కలుగజేస్తాయి. ధాన్యం ఎగురవేయుటకు ఉపయోగించే చేట లేక బుట్ట నుండి వచ్చే గాలి, గోళ్ల చివర నుండి కారే నీరు, స్నానమునకు ఉపయోగించు కుండ నుండి గాని బట్ట నుండి కారే నీరు, చీపురు నుండి వెలువడే దుమ్ము కణములు, ఆరబెట్టుకున్న తల నుండి కారే నీరు, ఇవి అన్నీ పూర్వజన్మలో కూడబెట్టుకున్న పుణ్యమును మంచిని నశింపజేస్తాయి. ఒక వ్యక్తి ఇద్దరు బ్రాహ్మణుల మధ్య నుండి, బ్రాహ్మణునికి నిప్పునకు మధ్య నుండి, భార్యాభర్తల మధ్య నుండి, ఇద్దరు గురువుల మధ్య నుండి, 2 గుర్రముల మధ్య నుండి, 2 ఎడ్ల బండ మధ్య నుండి పోరాదు. ఏ తెలివిగలవాడు స్త్రీలయందు, రాజులందు, నిప్పులందు, పాములందు, చదువునందు, శత్రువులయందు, ఇహలోక సుఖములందు ఎక్కువ నమ్మకం ఉంచకూడదు. వీటిని నమ్మడని భావం. నమ్మకం లేని వానికి నమ్మటం, నమ్మదగిన వానినైనా అమితంగా నమ్మటం, గ్రుడ్డి నమ్మకం తగదు. విశ్వాసం వలన భయం కలుగుతుంది. దాగియున్న విశ్వాసం వలన కలుగు భయం ఒక వ్యక్తిని మొదటి కంటూ నశింపజేస్తుంది. శత్రువులతో సంధి కుదుర్చుకొని సంతోషంగా ఉన్న వ్యక్తి చెట్టుపైకి ఎక్కి నిద్రపోయిన వాడితో సమానం. అతడు క్రింద పడిన తరువాత మేల్కొంటాడు. ఒక వ్యక్తి తమ చేష్టలతో ఎక్కువ మొత్తంగా ఉండరాదు, మిగులు పరుషంగాను ఉండరాదు. మెతదనం చేతనే అణగగొట్టబడుతుంది. పురుషత్వం చేతనే అణిచివేయబడుతుంది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ముక్కుకు సూటిగా పోరాదు, అట్లని ఎక్కువ మెత్తగానూ ఉండరాదు. తిన్నగా ఎదిగిన చెట్లను అడవియందు నరికివేస్తారు. వంకరగా ఉన్న వాటిని, పొట్టి వాటిని అలాగే ఉంచుతారు. మంచి గుణముల గల వ్యక్తులు పండ్లతో నిండిన చెట్ల వలె వంగి ఉంటారు. అలాగే వినయ విధేయతలు కలిగి ఉంటారు. ఎండిన చెట్లు మూర్ఖులు వంగరు, అందుకే నరకబడతారు. దుఃఖములు కోరకుండానే వస్తాయి. అవి ఎట్లా వస్తాయో అట్లే తొలుగుతాయి. పిల్లి తన ఆహారం కొరకు ముందుకు దూకినట్టు వేటినైనా పొందగోరే మానవుడు సంతోషంతో ముందుకు వెళ్ళాలి. ఉదార స్వభావం కలిగి ఉన్న వారి ముందు వెనుకలు సంపదలు సంచరిస్తాయి. నీచమైన స్వభావం కల వారి పట్ల వ్యతిరేకంగా ఉంటాయి. అందుచే నీవు నీకిష్టం వచ్చిన విధంగా ఉండవచ్చును. 6 చెవులలో 3 వ్యక్తులు ఒకచోట చేరి తెలుసుకున్న మంత్రం వెంటనే అందరికీ తెలిసిపోతుంది. 4 చెవులతో విన్నది 2 వ్యక్తులు కొంతకాలం రహస్యంగా ఉంటుంది. ఒకని యందు ఉన్న మంత్రం అంటే 2 చెవులలో బ్రహ్మకు కూడా అర్థం కాదు, తెలియదు. ఆవు కట్టకపోయినా, పాలు ఇవ్వకపోయినా దానివల్ల ఏం ప్రయోజనం? పండితుడు గాని, విద్యనభ్యసించని దాన ధర్మములు చెయ్యని కుమారుని వల్ల ఏమి ప్రయోజనం? విద్య, తెలివితేటలు, పరాక్రమం గల ఒక్క మంచి కొడుకుంటే ఆ కుటుంబం ఒక వెలుగు వెలుగుతుంది. చంద్రునితో కూడిన ఆకాశం వలె ప్రకాశిస్తుంది.
సుగుణ సంపదలు కలిగి ఒక కుమారుడి వలన ఆ కుటుంబం అంతా పేరుగాంచినట్లు ఒక మంచి సువాసన వెదజల్లే పువ్వులతో కూడిన చెట్టు ఉంటే ఆ అరణ్యమంతియు సుగంధ పరిమళంతో వెదజల్లబడి ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. 100 మంది దుర్మార్గుల కంటే గుణవంతుడైన ఒక్క కుమారుడు చాలును. చంద్రుడు ఒక్కడే అయినా చీకటిని పారద్రోలుతున్నాడు, వేల కొలది నక్షత్రములు ఉన్నా చీకటిని పారద్రోలలేవు. పిల్లవానిని కుమారుని 5 సంవత్సరములు వచ్చే వరకు గారాబం చేసి లాలించాలి. 10 సంవత్సరముల వరకు కొట్టి అయినా భయభక్తులతో మెలుగునట్లు చేయాలి. 16 సంవత్సరములు రాగానే పుత్రుని మిత్రుని వలె గౌరవించాలి. కుమారుని మించిన శత్రువును నీవు కానరావు. ఎందుకనగా పుట్టుకతోనే భార్యను దూరం చేస్తాడు. అనగా భార్యకు భర్తపై ప్రేమ తగ్గి పుత్రునిపై హెచ్చు పెరుగుతుంది. ఆ కుమారుడు పెరుగుతున్న కొలది ద్రవ్యమును హరిస్తాడు, ఖర్చు ఎక్కువవుతుంది. అనుకోకుండా అతడు మరణిస్తే తండ్రి ప్రాణములు కూడా హరిస్తాడు. ఈ ప్రపంచములో కొంతమంది లేడిముఖం గల పులులు, మరికొంతమంది పులిముఖం గల లేళ్ళు. వారి స్వరూపమును కనిపెట్టుటకు వారిని మాటిమాటికి నమ్మకుండుటయే మేలు. ఓర్పు గల వారియందు, క్షమతో కూడిన వారియందు ఒకే ఒక తప్పు కనబడుతున్నది. జనులు, లోకులు అట్టివారి అసమర్థులుగా జమకడతారు. సుఖ సంతోషములు అనిత్యములు, ఇది ఏ మంచిది అనుకుంటే నిపుణుల యొక్క ముగ్గు తమ స్నేహితులను కూడా ప్రభావితం చేయలేదు. ఓ సౌనక, తండ్రి మరణిస్తే అతని స్థానమును పెద్ద కుమారుడు అన్నగారు ఆక్రమిస్తాడు. అతడు అందరినీ తండ్రి వలె కాపాడి పోషించాలి. తన యొక్క తమ్ముళ్ళనంతరినీ నిష్పక్షపాత బుద్ధితో చూడాలి. వారికి తమ తండ్రి అందించే విధంగా అన్ని సుఖములను అందించాలి. తన కుమారులను చూచుకున్నట్లు చూడాలి. అంత విలువలేని వస్తువులు కూడా ఒకచోట చేరి అద్భుతమైన పనులు చేస్తాయి. గడ్డి పరకలు ఒక్కటిగా చేరి త్రాడుగా మారి ఏనుగును సైతం బంధిస్తాయి. ఒక వ్యక్తి మరొకని వద్ద ధనమును దోచుకొని ఆ ధనమును దాన ధర్మములకు ఖర్చు పెట్టినా అతడు తప్పక నరకమునకు పోతాడు. ఆ దాన ఫలితము మాత్రం అసలు ద్రవ్యం యొక్క యజమానికే దక్కుతుంది. దేవుని ధనమును నాశనం చేయుట, ఆలయ ఆస్తులను నాశనం చేయుట, బ్రాహ్మణులను దోచుకొనుట, బ్రాహ్మణులను గౌరవించకుంటుండుట మొదలగు వాటి వలన కుటుంబములు నాశనమవుతున్నాయి. బ్రాహ్మణుడు చంపిన వానికి, కళ్ళు త్రాగిన వానికి, దొంగతనం చేసిన వానికి, ఆడిన మాట నిలబెట్టుకోని వానికి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు విధించారు. కృతజ్ఞుడికి ఎటువంటి ప్రాయశ్చిత్తములు లేవు. నీచ ప్రకృతి గలవాని వలన ఇయ్యబడిన తర్పణములను పితృదేవతలు గాని దేవతలు గాని స్వీకరించరు. తక్కువ జాతి స్త్రీని ఉంచుకునేవాడును, తన భార్యకు బానిసగా ఉండువాడును, తన సొంత ఇంటి యందే తన భార్య ఇతర పురుషులతో సంభోగించుటకు స్వేచ్ఛనిచ్చేవాడు సమర్పించిన తర్పణములు కూడా స్వీకరించరు. విశ్వాసం లేనివాడు, నీచమైన గుణములు కలవాడు, అడవి కోడిని చాలా కాలం పెంచేవాడు, క్రూర స్వభావం కలవాడు, ఈ నలుగురు అసలైన చండాలురు. 5వ వాడు పుట్టుకతో చండాలుడు. అంత ప్రాముఖ్యత లేని శత్రువునైనా చెడు ప్రవర్తన, చెడు కోరికలు వాడగుట వలన అజాగ్రత్తతో వదిలి వేయరాదు. నిప్పురవ్వ చిన్నదైనా వెంటనే ఆర్పకపోతే మొత్తం లోకములను దహించి వేస్తుంది. యవ్వనంలో ప్రశాంతంగా ఉన్నవాడే ప్రశాంతుడని నా అభిప్రాయం. శక్తి ఉడిగిన తరువాత ఎవరిలోనైనా శాంతమే ఉంటుంది. ఓ బ్రాహ్మణోత్తములారా, సంపదలు జనుడు నడుచు మార్గం వలె అందరికీ చెందినవి. ఇది నాది అనుభావంతో ఉబ్బిపోయి గర్వించకు. ప్రాణాధారమైన స్రవింపజేయు ధాతువులపై ఈ శరీరం ఆధారపడి ఉన్నది మరియు మనస్సు మీద కూడా ఆధారపడి ఉన్నది. మనస్సు సరిగా లేకపోతే ప్రాణాధారక ద్రవం కూడా నశిస్తుంది. కావున మనస్సును జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనస్సు సరిగా ఉంటే మిగిలిన ధాతువులన్నీ బాగుగా పనిచేస్తాయి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం సౌనకుడు చెప్పిన నీతి సారం గురించి తెలుసుకుందాం. నిజాయితీ లేని భార్యకు, మోసగాడు అయిన స్నేహితునకు, దుష్టురాజునకు, అవిధేయతతో కూడిన కుమారునకు, నీచమైన కుమార్తెకు, సంక్షోభంలో పడిన రాజ్యమునకు దూరంగా ఉండాలి. అయ్యో, కలియుగంలో జీవించుట ఎంత దుర్భరం!
ఎందుకనగా ధర్మం సన్యసించింది, తపస్సు చాలా కొద్దికాలమే కొనసాగుతున్నది, సత్యం విదేశములకు బహిష్కరించబడినది, భూమి నేల బీడు అవుతోంది, జనులు మోసగాండ్రైనారు, బ్రాహ్మణులు అధికమైన ఆకలితో ఉంటారు, పురుషులు స్త్రీలోలురై ఉంటారు, స్త్రీలు చపల చిత్తులై అవిధేయులై చెప్పినట్లు విననివారుగా ఉంటారు, మరియు నీచులు ఉన్నత స్థితికి ఎదుగుతారు. చనిపోయిన వారే ధన్యులు కదా, అదృష్టవంతులు కదా. తన కుటుంబం నాశనమును, తమ యొక్క భూములు శిథిలమగుటను, పరపురుషులతో తమ భార్యలు సరసములాడుటను, అపకీర్తికి దారితీయు పాపపు పనుల యందు తమ కుమారుడు పాలు పంచుకొనుట మొదలగు వాటిని చూడకుండా మరణించుట అదృష్టం కదా. దుర్మార్గుడైన కుమారునితో సంతోషం లేదు, నిజాయితీ లేని భార్యతో రమించటంలో ఆనందం లేదు, మోసగాడు అయిన స్నేహితుని యందు నమ్మకం కుదరదు, కష్టములతో కూడిన రాజ్యమునందు ప్రశాంత జీవితం ఎలా సాగుతుంది? ఇతరుల నుండి భిక్షగా పొందిన అన్నం, ఇతరుల నుండి దోచుకున్న సొమ్ము, ఇతరుల పక్కను ఆశ్రయించుట, ఇతరుల భార్యతో లైంగికమైన కార్యక్రమంలో పాల్గొనుట, ఇతరుల ఇంటి యందు నివసించుట మొదలగు వాని వలన ఇంద్రుడు అంతటి వాడు కూడా తన ఐశ్వర్యమును పోగొట్టుకుంటాడు. సంభాషణల వలన, ఒకరినొకరు తాకుట వలన, తరచుగా కలియుట వలన, కలిసి భుజించుట వలన, ఒకచోట కూర్చునుట వలన, ఒకచోట పడుకొనుట వలన, కలిసి ప్రయాణించుట వలన పాపం ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది. స్త్రీలు తమ అందం వలన నాశనమవుతారు, కోపం వలన తపస్సు నశిస్తుంది, ఎక్కువగా విస్తరించుట వలన మార్గం నశిస్తుంది, పవిత్రమైన బ్రాహ్మణులు శూద్రుల భోజనం చేయడం వలన నశిస్తారు. ఒకచోట కూర్చునుట వలన, ఒకే పక్క మీద పడుకొనుట వలన, కలిసి భోజనం చేయుట వలన, వరుస క్రమమును తప్పించుట వలన పాపం ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక కుండ నుండి మరి ఒక కుండకు నీరు మారునట్లు మారుతుంటుంది, ఒక వ్యక్తి పాపం మరి ఒకరికి అంటుకుంటుంది. లాలనలో చాలా దోషములు, తాడనమునందు చాలా గుణములు ఉంటాయి, అందుచే శిష్యులను పుత్రులను కొట్టవలనే గాని గారాబం చేయరాదు. దూరపు బాట మనిషికి ముసలితనం, పర్వతములకు నీరు ముసలితనం, సంభోగం లేని స్త్రీలకు ఆ వయస్సు ముసలితనం, బట్టలకు సూర్యరశ్మి ముసలితనం. నీచులు కలహం కోరతారు, మధ్యములు సంధిని కోరతారు, ఉత్తములు మంచి గౌరవమును కోరతారు. నిశ్చయంగా గౌరవము అందరి చేత పొగడబడుచున్నది, అది ఏ గొప్ప ఆస్తి. మర్యాద ధనమునకు మూలం, మర్యాద పొందితే ధనమును పొందినట్లే. గౌరవం మర్యాదలు పోగొట్టుకున్న వానికి సంపదల వలన కానీ, ఎక్కువ కాలం జీవించటం వలన కానీ ఏమి ప్రయోజనం? అధములు ఎల్లప్పుడూ ధనమును కోరతారు, మధ్యములు ధనమును మర్యాదను కోరతారు, ఉత్తములు మర్యాదను మాత్రమే కోరతారు. వాస్తవంగా గౌరవం గొప్పవారికి ఒక అదనపు ఆస్తి. అడవిలో సింహములు విన్నపం చేస్తున్నట్లు తమ చెవులను వంచుకోవు, ఆకలి వేస్తున్నా తన వంతు ఆహారమునకు నిరీక్షించవు. ఉత్తమ జన్మ పొందిన వారు ధనం లేకపోయినప్పటికీ నీచి కర్మలకు దిగరు. అరణ్యమునందు సింహమునకు పట్టాభిషేకం గాని సంస్కారం గాని చెయ్యబడవు. జంతువులన్నింటికీ ప్రభు అగుటకు దాని వారసత్వ పరాక్రమం ఉంటుంది, అందుచే స్వయంగా మృగరాజు అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే వారిలో ఎవరును అద్భుతమైన పనులు చెయ్యరు. తప్పులు చేసే వ్యాపారి, అధికమైన గర్భం గల సేవకుడు, విలాసములకు అలవాటు పడిన సాధువు, ధనం లేని కాముకుడు అంటే వ్యభిచారి, శ్రేష్టమైన అవయములు కలిగిన పరుషంగా మాట్లాడే స్త్రీ, వీరు అద్భుతములు చేయలేరు. ప్రపంచంలో మనం ఎదుర్కొనే అసంగతమై పరస్పర విరుద్ధమైన పరిస్థితులు 5 రకములు. దానం చెయ్యదలిచి దరిద్రుడగుట, ఐశ్వర్యంతో కూడిన నాడు లోభియగుట, అవిధేయత గల కుమారుడు, మూర్ఖునకు బలవంతంగా సేవ చేయవలసి వచ్చుట, ఇతరులకు సేవ చేసే వ్యక్తులు మరణించుట. ఈ 5ంటిని మనం లోకంలో ఎదుర్కొంటున్నాం. నిప్పు లేకుండా దహించి వేసేవి ఇప్పుడు చెప్పబోయే 5 విషయాలు. భార్యా వియోగం, బంధువుల నుండి అవమానం, ఇంకనూ తీర్చవలసిన అప్పు మిగిలినది, తక్కువ వాడైన నీచునకు సేవ చేయుట, పేదరికమునందు స్నేహితులు వదిలిపెట్టుట, ఒంటరి వానిని చేయుట. ఈ 5 విషయములు మనిషిని నిప్పు లేకుండానే దహించి వేస్తాయి. మనసును కలతపరచు 1000 చింతల కంటే 4 అత్యంత బాధాకరమైనవి.
అంతేకాదు అవి ఖడ్గం యొక్క పదునైన అంచులు. తక్కువ కులంలో పుట్టిన వారి నుండి అవమానం, ఆకలితో బాధపడుచున్న భార్య, వైరాగ్యమును పూనిన భార్య మరియు సోదరుల నుండి ఉపద్రవం, బాధపెట్టుట, ఈ 4 సహించపరానివి. దుఃఖమును సమూలంగా పెరిగివేయునవి 5. అవి ఏవనగా విధేయత గల కుమారుడు, డబ్బు సంపాదించుటకు వీలైన చదువు, అనారోగ్యం లేకుండుట, మంచివారితో సాంగత్యం, తనంతట తాను వశమందుండి ప్రేమించే భార్య. ఈ 5 దుఃఖమును పోగొట్టేవి. లేడి, ఏనుగు, బట్టలు తినిటి చిమ్మెట పురుగు, తేనెటీగ మరియు చేప. ఈ 5 వాటి జ్ఞానేంద్రియములకు లోబడి నశిస్తున్నాయి. పంచేంద్రియాలతో 5 సేవించేవాడొక్కడే. వాటిని అణిచివేయగలవాడు కూడా అణిచివేయదగినవాడే. విద్యయందు బృహస్పతితో సమానమైనప్పటికీ ఈ 5 విధములైన బ్రాహ్మణులను ఎవరూ పూజించరు. వారు ఎవరనగా ఓర్పు లేనివాడు, కఠినంగా ప్రవర్తించేవాడు, అచేతనుడును, మాసిన బట్ట కట్టినవాడు, పిలువకపోయినా వచ్చేవాడు. వీరిని పూజించరు. ఇప్పుడు చెప్పబోయే 5 ప్రతి ఒక్కనికి పుట్టుకతోనూ నిర్ణయించబడినవి. ఆయుర్దాయం, తన జీవితంలోని కార్యకలాపములు, నడువడి, విద్య మరియు మరణకాలం. పర్వతమును ఎక్కునప్పుడు బాధపడుతున్న వారికి, నీటిలో పూర్తిగా మునిగిపోయిన వారికి, ఆవులు, ఎడ్ల యొక్క బారిన పడి గాయపడిన వారికి, దుర్మార్గుల చేత పట్టుకొనబడిన వారికి, ఆత్మకు సంబంధించిన బాధ కలిగిన వారికి సహాయం చేయుట సంతోషకరం. ఇప్పుడు చెప్పబోయేవి స్థిరంగా ఎక్కువ కాలం ఉండవు. అవి ఏవనగా మేఘముల యొక్క నీడ, దుర్మార్గుని యొక్క సంతోష భావములు, ఇతరుల భార్యలతో చనువు, యవ్వనం మరియు సంపదలు. ఈ లోకములో జీవనం అస్థిరం, యవ్వనం, సంపదలు అస్థిరములు, కుమారులు, భార్యలు అస్థిరములు. కానీ ధర్మం, కీర్తి, ప్రతిష్టలు మాత్రం స్థిరమైనవి. 100 సంవత్సరముల జీవితం కూడా చాలా తక్కువే. ఎందుకనగా అందులో సగభాగం రాత్రులు పోతుంది. మిగతా సగభాగం రోగములతోనూ, దుఃఖముతోనూ, ఆయాస ప్రయాసలతోనూ, ముసలితనం, ప్రయోజనం లేకుండా గడిచిపోతుంది. మానవుని యొక్క జీవన పరిమాణం 100 సంవత్సరములుగా చెప్తారు. ఇది చాలా తక్కువ. అందులో సగభాగం రాత్రులుగా గడుస్తున్నది. మిగతా సగంలో సగం చిన్న పిల్లవానిగా, బాల్యంతోనూ లేక విడిపోవుట, బంధువుల మరణం, రాజుగారి సేవలో దుఃఖిస్తారు. అట్టి పరిస్థితిలో మనకు గౌరవం, గొప్పతనం ఎట్లా కలుగుతుంది? పగళ్ళు, రాత్రిళ్ళు, ముసలితనం అనే ముసుగులు ప్రత్యేక దుస్తులతో అడ్డంగా పోతున్నవి. పాము గాలిని తీసుకున్నట్టు ప్రాణులకు మృత్యువు మృంగివేస్తున్నది. నడుచుచున్నను, నిలబడియున్నను, మేల్కొనియున్నను, నిద్రించుచున్నను మన కార్యకలాపములు తోటి మానవుల యొక్క సేవ కొరకు ఉపయోగపడకపోతే అవి పశువుల యొక్క పనుల కంటే భిన్నమైనవి కావు. మంచి చెడులకు తారతమ్యమును తెలుసుకునే విచక్షణా జ్ఞానం లేని మానవుడు 2 కాళ్ల పశువు. అతనికి మామూలుగా పశువునకు తేడా ఏమిటి? అట్లే వేద మంత్రముల యొక్క విషయమును గురించి వేద పండితులతో పరిసమాప్తి కాని అనవసర వాదనలకు దిగువాడు మరియు తన యొక్క పొట్టను తిండితో సంపూర్ణంగా నింపుకొని తృప్తి పడువాడును పశువుతో సమానం. శౌర్యమునందు మచ్చలేని కీర్తిని పొందినవాడును, తపస్సునందు, దానమునందును పేరు గడించని వాడును, విద్యయందు సంపదలను ప్రోగు చేయుట వలన ఆసక్తి లేనివాడును తన తల్లి యొక్క మలము కంటే వేరుకాడు. ఒక్క క్షణకాలం మంచిగా జీవించిన దానిని తెలిసిన వారు మంచి జీవితంగా భావిస్తారు. మంచి విజ్ఞానంతోనూ, పరాక్రమంతోనూ, కీర్తితోనూ నిరాదరణ పరుచని జనులతోనూ ఉండాలి. కాకి కూడా తర్పణములను, పిండములను సేవిస్తూ చాలా కాలం జీవిస్తుంది. సంపదలు, గౌరవం లేని జీవితమును గడుపుట ఎలా? నమ్మవచ్చునా, నమ్మకూడదా అనే అనుమానం కలిగించే స్నేహితుని వలన ప్రయోజనమేమి? ఓయి సింహ, వ్రతమును ఆచరించు, ముందుకు నడువు, దుఃఖించకు. కాకి చాలా కాలం జీవిస్తుంది. పిండములను తింటూ ఏమి ప్రయోజనం? ఒక మనిషి తనను తాను దయార్థ హృదయంతో రక్షించుకొనక, సహాయం చేసుకొనక, తన గురువులకు, సేవకులకు, బీదజనులకు, స్నేహితులకు సహాయం చేయక జీవిస్తే అతని జీవిత సాఫల్యమేమి? కాకి కూడా చాలా కాలం పిండములను తింటూ జీవించి ఏమి ప్రయోజనము? ధర్మార్థ కామ మోక్షములు లేక రోజులు గడిపే వ్యక్తి జీవితం కంసాలివాని కొలిమి తిత్తి వంటిది. గాలి పీలుస్తున్నా బ్రతికినట్లు కాదు.
స్వతంత్రంగా ప్రవర్తించేవాడే విజయం సాధిస్తాడు, కానీ పరాధీనుడు కాదు. ఇతరులపై ఆధారపడేవారు శారీరకంగా జీవించినను చనిపోయిన వారితో సమానం. చెడ్డవారు తమ పొట్టే నింపుకుంటారు, ఎలుక కొలతలు తమ పొట్ట నిండటానికి. పిరికివారు సణుగు కొనుచున్నప్పటికీ కొంచెంతోనే తృప్తి చెందుటలేదా? మేఘముల నీడ, ఎండుగడ్డితో రాచుకున్న నిప్పు, నీచుని సేవించుట, మార్గమున పోయే నీరు, వేశ్య యొక్క ప్రేమ, మూర్ఖుని యొక్క సంతోషం, ఇవి ఆరును నీటి బుడగల వంటివి. మంచి సలహా ఎల్లప్పుడూ రుచికరంగా ఉండదు. జీవితం గౌరవం మీద ఆధారపడుతుంది. పరువు పోతే ఇక సుఖం ఉండదు. బలహీనునకు రాజు ఆధారం, ఏడుపు చంటి పిల్లవాని బలం, తెలివి తక్కువ వాని బలం మౌనం, దొంగకు అబద్ధమాడుట బలం. శాస్త్రాధ్యయనం చేస్తూ ముందుకు సాగువాని యొక్క తెలివి పదునుగా ఉంటుంది, మరియు అసలైన జ్ఞానం అతనికి వస్తుంది, అది నచ్చుతుంది. తన యొక్క మనస్సును ఇతరుల యొక్క యోగక్షేమాలకై వినియోగించే వారిని అందరూ ప్రేమిస్తారు. ఆ విధంగా అతడు చాలా ప్రసిద్ధికెక్కుతాడు. అత్యాశ, పెద్ద తప్పిదం, గుడ్డి నమ్మకం, పరిపూర్ణమైన నమ్మకం, ఈ మూడింటి వలన ఒక వ్యక్తి పూర్తిగా నాశనమవుతున్నాడు. అందుచేత ఈ మూడింటిని వదిలిపెట్టాలి. భయం కలుగునంత వరకు భయానికి భయపడాలి, కానీ భయం కలిగిన సమయంలో మాత్రం భయం లేని వాని వలె ఉండిపోవాలి. రుణశేషం, అగ్నిశేషం, కొంతవరకే తగ్గిన రోగం. ఇవి మరలా నెమ్మదిగా వృద్ధి చెందుతాయి, కనుక ఈ శేషములు ఉండరాదు. మంచిని మంచితో జయించాలి, హింసను హింసతో జయించాలి. దుర్మార్గుని దుర్మార్గంతో జయించుటలో తప్పేమీ లేదని నేను భావిస్తున్నాను. మన ముందు మధురంగా మాట్లాడుతూ మన వెనుక మన పనులను పాడు చేసే స్నేహితుని తప్పక విడిచిపెట్టాలి. మాయల మారి అయిన శత్రువును కూడా వదిలివేయాలి. నీచులతో కూడుట వలన మంచివాడు కూడా నాశనమవుతున్నాడు. స్వచ్ఛమైన నీరు కూడా మట్టి దుమ్ము కూడుట వలన బురదగా మురికిగా తయారవుతున్నది. బ్రాహ్మణులకు సంపదలు అర్పించిన వారు బాగుగా భోగభాగ్యములను అనుభవిస్తారు, కనుక అన్ని విధముల బ్రాహ్మణులను గౌరవించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత తినదే అసలు భోజనం. పాపం చేయని వాడే అసలైన తెలివి కలవాడు. మన వెనుకను కూడా ప్రత్యక్షమగునది అసలైన స్నేహం. ఎటువంటి డాంబికం దర్పం లేకుండా చేసేది నిజమైన ధర్మం. వయోవృద్ధులు లేని సభ కాదు. ధర్మమును పలుకని వారు పెద్దలు వృద్ధులు కారు. సత్యం చే కాపాడబడినది ధర్మం కాదు, మోసంతో కలిసినది సత్యం కాదు. మానవులలో బ్రాహ్మణులు ఉత్తములు. ప్రకాశించే వాటిలో సూర్యుడు ఉత్తముడు. అవయములన్నిటిలో తల ఉత్తమమైనది, మరియు పవిత్రమైన వ్రతములలో సత్యవ్రతం ఉత్తమమైనది. మనసు ఆనందంగా ఉన్న చోటే మంగళప్రదం. బానిసత్వం లేనిదే నిజమైన జీవితం. బంధుమిత్రులతో పాలు పంచుకోనేది అసలైన సంపాదన. విరోధుల సమక్షమణ చేసేదే అసలైన గర్జన. గర్వం లేని స్త్రీ నిజమైన స్త్రీ. అనవసరమైన కోరికలను విడనాడినవాడు నిజంగా సంతోషమును పొందుతాడు. నమ్మకముంచదగిన వాడే అసలైన స్నేహితుడు. ఇంద్రియములను జయించిన వాడే అసలైన మనిషి. ప్రేమ నశించినప్పుడు గౌరవాన్ని ప్రేమను వదిలివేయాలి. రెండు అనగా ప్రేమ గౌరవం ఒకచోట ఉన్నప్పుడే గౌరవంగా ఉంటుంది. నదుల యొక్క అగ్నిహోత్రముల యొక్క భరతవంశం యొక్క మూలమును కనుగొనుటకు ప్రయత్నించరాదు. అటువంటి ప్రయత్నములు తప్పక నిష్ప్రయోజనమవుతాయి, అంటే ఉపయోగపడవు. నదులు ఉప్పునీటి సముద్రంతో కలిసి అంతమవుతున్నది. ద్రోహం, విశ్వాసఘాతకములతో స్త్రీ యొక్క మైథున క్రియ సంభోగం అంతమవుతున్నది. పరోక్షంగా దూషించుట, బాధలు చెప్పుట మొదలగునవి ఆ వార్తలు బహిరంగపరచుట వలన ముగుస్తుంది. సంపదలు దుఃఖం కలిగించినప్పుడు అంతమవుతాయి. ఒక రాజ్యం యొక్క వృద్ధి బ్రాహ్మణుని యొక్క శాపంతో అంతమవుతుంది. ఆధ్యాత్మిక శక్తి బ్రాహ్మణులు పాపం చేయుట వలన నశిస్తుంది. గొల్లపల్లెలో నివాసంతో ఆచారం అంతమవుతుంది. ఆడది పెత్తనము చెలాయించిన ఆ కుటుంబము సర్వనాశనమవుతుంది. ప్రోగు చేసేవి ఎప్పుడైనా నశించేవి. ప్రోగు
చేసినవి ఎప్పుడైనా నశించేవి. ఎగిసిపాటు పతనంతో ముగుస్తుంది. సంయోగాలు వియోగానికి, జీవితం మరణం వరకే. తన ఇంటికి వచ్చిన అతిథి మరలా తిరిగి రావాలని కోరువాడు అతనిని ఎక్కువ దూరం సాగనంపరాదు. అతనిని ఒక కొలను వరకో, బావి వరకో, లేక ఎక్కువ నీడనిచ్చు రంగురంగుల ఆకులు గల చెట్టు వరకు సాగనంపాలి. నాయకుడు లేని చోట నివసించరాదు. అనేక మంది నాయకులున్న చోట నివసించరాదు. స్త్రీలకు గాని పిల్లవానికి గాని నాయకత్వం అప్పగించిన చోట నివసించరాదు. తండ్రి స్త్రీని బాల్యమున రక్షిస్తాడు. భర్త యవ్వనమున మరియు కుమారుడు ముసలితనమునందు రక్షిస్తారు. అందుచే స్త్రీని స్వతంత్రురాలుగా విడువరాదు. గొడ్రాలైన స్త్రీని వివాహం అయిన 8 సంవత్సరములకు వదిలిపెట్టాలి. శైశవంలోని సంతతి మరణించిన స్త్రీని 9వ సంవత్సరంలో వదిలిపెట్టాలి. ఆడపిల్లలకు మాత్రమే జన్మనిస్తూ స్త్రీలను 11వ సంవత్సరమున వదిలివేయాలి. అయిష్టమైన మాటలు పలుకు స్త్రీని వెంటనే వదిలివేయాలి. ధనమును ఆపేక్షించి వ్యక్తుల ప్రభువు దగ్గర పనిచేస్తారు. వారు ఎవరనగా పూర్తిగా ఇష్టం లేనివారు, మనుషుల భయం వలన, సేవకుల భయం వలన సేవిస్తున్నారు. తెలివిగల వాడు ఇప్పుడు చెప్పబోయే వాటికి దూరంగా ఉండాలి. శాంతించిన గుర్రమును, మతంతో కూడిన ఏనుగును, మొదట ఈత కాన్పుకు సిద్ధమైన ఆవులను, నీటి బయట ఉన్న కప్పలను దూరంగా ఉంచాలి. డబ్బు సంపాదనయే పరమావధిగా గలవారికి స్నేహితులు లేరు, బంధువులు లేరు. కామం మోసం గలవానికి, రతి విషయంలో ఎక్కువ ఆసక్తి గలవానికి భయం కానీ సిగ్గు కానీ లేదు. ఆతృతలో కూడిన ఆలోచనలు గలవానికి నిద్ర ఉండదు. ఆకలి చేత బాధపడుచున్నవాడు ఉప్పు కానీ వెచ్చదనం కానీ ఆహారమునందు కోరడు. ఇప్పుడు చెప్పబోయేవారు ఏ విధంగా హాయిగా నిద్రిస్తారు. బీదవాడు ఇతరులకు సేవకుడు, పరుల భార్యను కోరేవాడు, ఇతరుల ధనమును అపహరించేవారు, వీరికి నిద్ర పట్టదు. తిరిగి చెల్లించవలసిన అప్పులు లేనివాడు, అనారోగ్యం లేనివాడు, ఇంకను వివాహం కానివాడును సుఖంగా నిద్రిస్తారు, నెమ్మదిగా భోజనం చేస్తారు. కొలనులో ఉన్న నీటి పరిమాణములను బట్టి తామర పుష్పం యొక్క ఎత్తు ఉంటుంది. తన యజమాని యొక్క బలం పరిచయముల బట్టి సేవకుడు గర్విస్తాడు. సూర్యుడు, వరుణుడు అంటే వాన, తామర పుష్పం తిన్నక తన స్థానంలో నిలబడి ఉన్నంత వరకు స్నేహంగా ఉంటారు. అదే తామర పువ్వు బయటకు పెకిలి వేయబడినప్పుడు దానిని ఎండగట్టి కుళ్ళబెడతారు. ఉన్నత పదవి ఉన్నప్పుడు స్నేహితులుగా ఉన్నవారు అతనికి ఆ పదవి పోగానే శత్రువులుగా మారతారు. సూర్యుడు ఆహ్లాదకరంగా తామర పువ్వును అది నీటిలో ఉన్నప్పుడు వికసింపజేస్తాడు, కానీ దానిని కోసి నేల మీద పడవేయగానే దానిని ఎండిపోయేటట్టు చేస్తాడు. వస్తువులు వాటికి నిర్దేశించిన చోట ఉన్నప్పుడు వ్యక్తులు వారి వారి కార్యములందు గౌరవింపబడతారు. వాటి స్థానములకు భిన్నంగా ఉంటే వెంట్రుకలు గాని, గోళ్ళు గాని, పళ్ళు గాని, మనుష్యులు గాని గౌరవం పొందరు. నడువడి వంశమును తెలియజేస్తుంది. మాట్లాడే విధానం మరియు స్వరం అతని పుట్టిన ప్రదేశమును తెలియజేస్తుంది. అల్లాడుటను బట్టి అతని అభిమానం, ప్రేమ తెలుస్తుంది. అతని శారీరక నిర్మాణమును బట్టి అతడు ఎటువంటి ఆహారమునకు అలవాటు పడి ఉన్నాడో తెలుస్తుంది. సముద్రంలో కుంభవృష్టి వృధా. అలా తృప్తి చెందిన వానికి భోజనం వ్యర్థమవుతుంది. ధనవంతునికి దానం చేయుట దండగా. నీచుని చేయబడిన మంచి పనులు వృధా. తన హృదయంలో స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి చాలా దూరంలో ఉన్నను దగ్గరలో ఉన్నట్లే. హృదయమునందు స్థానం లేనివాడు ఎంత దగ్గర ఉన్నను దూరంగా ఉన్నవానితో సమానం. ముఖ కవళికలు మారుట, గద్గదమైన గొంతు, శరీరం అంతటను చెమట పట్టుట, భయంతో కూడిన చూపు, రూపు ఇవి అన్నీ మృత్యువు ఆసన్నమైనప్పుడు కనబడే చిహ్నములు. ఇవి అన్నీ ఒక వ్యక్తి బిచ్చగాడుగా మారినప్పుడే కనిపిస్తాయి. గౌరవప్రదముగా జీవించువాడు పాము కాటైన, పక్షవాతమైన లేక జీవితాంతము అంగవైకల్యమున తనకు తాను బలి అయిన మరలా జన్మనెత్తుటకు వీటిని బిచ్చగాడు అవుట కంటే గౌరవముగా ప్రాధాన్యత ఇస్తుంది.
బిచ్చమెత్తుట వలన ఎవరు తక్కువగా చూడరు. లోకాధిపతి విష్ణువు అంతటి వాడే బలిని యాచించినప్పుడు వామనుడయ్యాడు. ఆయన కంటే గొప్పవాడెవడు అడిగి చిన్నబోకుండా నిలబడటానికి. పిల్లవారిని బాగుగా చదివించని తల్లి శత్రువు, తండ్రి విరోధి. అటువంటి పిల్లలు హంసల మధ్యన కొంగల వలె సభలయందు శోభించరు. చదువు అందవిహీనుని కూడా అందంగా కనబరుస్తుంది. విద్య అనున్నది బాగుగా రక్షింపబడిన ఆస్తి. అది మనిషికి ఒక ఋషిగా చేస్తుంది, ప్రసిద్ధికెక్కినట్టు చేస్తుంది. విద్య గురువులకే గురువు. విద్య బంధువుల యొక్క దుఃఖమును పోగొట్టుతుంది. విద్య ఇష్టదేవత. రాజులు కూడా విద్యను గౌరవిస్తారు. విద్య లేని మానవుడు జంతువుతో సమానం. ఇంటి యందు ఇతరులు తీసుకొని పోవుటకు చాలా వస్తువులు ఉన్నాయి. విద్య తప్ప. నీతి సారమును శ్రీ మహావిష్ణువు సౌనకును ఉపదేశించారు. వీటితో పాటు అన్ని రహస్యములను తెలిపాడు. ఈశ్వరుడు వీటిని విన్నాడు. వ్యాసుడు శివుని వద్ద వీటిని విన్నాడు, మరియు మేము వ్యాసుని నుండి విన్నాము. గరుడ పురాణంలో ఇప్పుడు తిథులు మొదలగు వ్రతాలను గురించి చెప్పుట. బ్రహ్మ ఈ విధంగా చెప్తున్నాడు. నేను ఇప్పుడు వ్రతముల గురించి తెలుపుతాను. సమస్తమును సమకూర్చి విష్ణువుని ఏ విధంగా పూజించవలనో తెలుపుతాను. ఏ మాసంలోనైనా, ఏ రోజునైనా, ఏ పక్షములోనైనా, ఏ వారంలోనైనా, లేక నక్షత్రము ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువును పూజించవచ్చును. భక్తుడు రోజంతా ఉపవాసం చేయవచ్చు, లేక పండ్లు మాత్రం తిని ఉపవాసం ఉండవచ్చు. కుమారుడు పుట్టవలనను కోరికతోనూ, యుద్ధంలో విజయం సాధించవలన కోరికతోనూ ధనధాన్యములు దానం చేయవచ్చు. వైశ్వానరుని, అగ్నిని, కుబేరుని శుక్లపక్షమున పాడ్యమి నాడు పూజిస్తే ధనంతో తులతూగగలరు. శుక్లపక్షమి పాడ్యమి నాడు పూర్తిగా ఉపవాసముండి బ్రహ్మను పూజిస్తే సంపదలు, ఆడగుర్రములను పొందుతాడు. యముని, నారాయణుని, లక్ష్మీదేవిని విధియనాడు పూజిస్తే సంపదలు కలుగుతాయి. మూడవ నాడు అనగా తదియనాడు గౌరీదేవిని, గణేశుని, శంకరుని పూజిస్తే సంపదలు కలుగుతాయి. చతుర్దశి నాడు చతుర్మ్యూహుని అంటే విష్ణువుని, పంచమి నాడు విష్ణువుని, షష్ఠియందు కార్తికేయుని, సూర్యభగవానుని, సప్తమి నాడు భాస్కరుని పూజిస్తే వీరందరూ సంపదలను ఇస్తారు. ఎనిమిదవ అంటే అష్టమి రోజున దుర్గా అమ్మవారిని పూజించాలి. 7 మాతలను మరియు 8 దిక్కులను నవమి నాడు పూజిస్తే సంపదలు కలుగుతాయి. దశమి నాడు యముని, చంద్రుని పూజించాలి. ఏకాదశి నాడు ఋషులను పూజించాలి. ఆ విధంగా పూజించడం వలన సంపదలు కలుగుతాయి. ద్వాదశి నాడు 12వ రోజున హరిని, త్రయోదశి నాడు మన్మధుని, మహేశ్వరుని, చతుర్దశి నాడు బ్రహ్మను, 15వ రోజున పితృదేవతలను పూజిస్తే సంపదలతో తులతూగుతారు. వారంలోని రోజులకు అధిష్టాన దేవతలైన సూర్యుడు మరియు ఇతరులను పూర్ణిమ నాడు పూజించాలి. నక్షత్రముల యొక్క యోగం యొక్క అధిష్టాన దేవతలను పూజిస్తే మనకు అన్నిటినీ ఇస్తారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం అనంగ త్రయోదశి వ్రతం గురించి చెప్పుకుందాం. బ్రహ్మ చెబుతున్నాడు. మార్గశిర మాసంన శుక్లపక్షం 13వ రోజున అనంగ త్రయోదశి అను పిలువబడి ఆ రోజును ఉమ్మెత్త పువ్వులతోనూ పళ్లతో కొరికి ముక్కలుగా చేయబడిన మల్లిక అనే చెట్టు యొక్క కాడలు తేనెతో నైవేద్యం పెడుతూ ఈ నైవేద్యం పూజ మన్మధునికి చెందవలనని శివుని పూజించాలి. యోగీశ్వరుని పుష్యమాసమునందు మారేడు దళములతో పళ్లతో కొరికిన కదంబం యొక్క కాడలతోనూ చందనంతోనూ జంతికలతోనూ నైవేద్యం పెట్టి పూజించాలి. మాఘమాసమునందు మల్లె పువ్వులతో ముత్యాల హారంతో నటేశ్వరుని అంటే శివుని పూజించాలి. పళ్ళుతో కొరికిన ప్లక్ష అను చెట్టు కాడలు మొదలగు వానితో పూజించాలి. ఓ ముని, బూరెలను నైవేద్యంగా పెట్టాలి. ఫాల్గుణ మాసమున విశ్వేశ్వరుని మరువక పువ్వులతో పూజించాలి. కలకండ అంటే పటిక బెల్లం కూరలు, అన్నం జావ, అంబలి నైవేద్యం చేయాలి. మామిడి చెట్టు యొక్క కొమ్మను పళ్ళుతో కొరికి వాటిని పూజకు వాడాలి. చైత్రమాసమున స్వరూపుని అంటే శివుని పూజించాలి. కర్పూరపు యొక్క పువ్వులను ఉపవాసం చేయనిచో పూజకు వాడవచ్చును. మర్రి చెట్టు యొక్క కాడలు కొరికినవి పూజకు ఉపయోగించాలి. నైవేద్యమునకు జంతికలు ఉపయోగించాలి.
వైశాఖ మాసమందు సాంబుని అశోక పుష్పములతో పూజించి మోదుకములతో కుడుములతో నైవేద్యం పెట్టాలి. మహారూపణకు వండిన అన్నం బెల్లం కలిపి నైవేద్యం చేయాలి. జాజికాయను కూడా నైవేద్యం పెట్టవచ్చు. పళ్ళతో కొరికిన మీడి చెట్ల పొడకలను పులలను అర్చనకు ఉపయోగించవచ్చును. జ్యేష్ఠమాసమునందు ప్రద్యుమ్నుని చెంపక పుష్పములతో మరియు లవంగములతో అర్చించాలి. మారేడు పుల్లలు పళ్ళతో కొరికినవి అర్చనకు వాడవచ్చు. ఆషాఢ మాసమున ఉమాభద్ర భగవానుని పూజించాలి. ఈయనను అపామార్గ వ్రతంతోనూ అపామార్గ పత్రంతోనూ పువ్వులతోనూ పూజించవచ్చును. అగురు చెట్టు యొక్క పుల్లలు పళ్ళతో కొరికినవి పనికి వచ్చును పూజకు. శ్రావణ మాసమందు శంకర భగవానుడు చేతిలో త్రిశూలమును ధరింపగా కరవీర పుష్పములతో పూజించాలి. సుగంధమును ఆసనములకు సమర్పించాలి. ఆయనకు నైవేద్యం నెయ్యి గన్నీరు చెట్టు పుల్లలో పళ్ళతో విరిచి చేసి పూజించాలి. భాద్రపద మాసమందు సద్యోజాతుని వకుల పుష్పములతో పూజించి రొట్టెను నైవేద్యం పెట్టాలి. అశ్విని మాసమున మదనక పుష్పాలతో దేవేంద్రుని పూజించాలి. బంగారపు బిందె లేక కుండలో నీరు ఉంచి అందులో పూజించి లడ్డూలు లేక కుడుములను ఆరగింపు పెట్టాలి. కదిర చెట్టు యొక్క పుడకలను పళ్ళతో కొరికి వాటిని అర్చనకు వాడాలి. కార్తీక మాసమున రుద్రుని పూజించాలి. రేగి చెట్టు యొక్క పుడకలను అర్చనకు వాడాలి. పళ్ళతో త్రుంచాలి. భక్తుడు పూర్తిగా ఉపవాసం ఉండవచ్చు. సంవత్సరాంతమున శివుని పూజించి ఆహారమును తీసుకొనవచ్చును. సంవత్సరాంతమున శివుని పూజించి తామర పువ్వులు అర్చించి పాలు కూరలు ఆరగింపు పెట్టాలి. బంగారు సింహాసనమున రతితో కూడిన మన్మధుని పూజించాలి. నువ్వులు బియ్యంలను 10,000 సార్లు అగ్నిలో హోమం చేయాలి. అతడు రాత్రి అంతయు జాగారం చేయాలి. పాడాలి. పాడుట లేక వాయిద్యములను వాయించాలి. ఉదయం మరలా పూజ చేసి బ్రాహ్మణులకు పక్క బట్టలు, పాత్రలు, బట్టలు, గొడుగు మరియు చెప్పులు దానం ఇవ్వాలి. ఇతడు భక్తితో ఆవులను బ్రాహ్మణులను పోషించాలి. అతడు సంతోషంగా ఉండాలి. ఇది అన్ని వ్రతములకు ముగింపు కార్యక్రమం ఉద్వాపనం. ఈ వ్రతములన్నిటికీ ఫలం సంపదలు, ఆరోగ్యం మరియు అదృష్టం. గరుడ పురాణంలో ఇప్పుడు మనం అఖండ ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ చెప్తున్నాడు, నేను ఇప్పుడు అఖండ ద్వాదశి వ్రత విధానం వివరిస్తాను. ఆ వ్రతం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది. దుష్ట శక్తుల నాశనమవుతాయి. మార్గశీర్షమున శుక్లపక్షమున 11వ రోజున అనగా ఏకాదశి నాడు పంచగవ్యమును మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండాలి. ద్వాదశి నాడు విష్ణుమూర్తిని పూజించాలి. వరుసగా 4 నెలలు 5 రకములైన ధాన్యం గింజలను నింపిన పాత్రలను బ్రాహ్మణులకు ఇప్పుడు చెప్పబోయే మాటలు చెబుతూ దానం చెయ్యాలి. ఓ ఉదార స్వభావుడా, గత 7 జన్మలలో నేను ఏమి చేసియుంటినో మీ దయ వలన ప్రత్యేకించబడకుండుగాక. ఈ ప్రపంచయంతయు అఖండమైనదిగా ఉన్నట్టు నేను చేసిన వ్రతములన్నీ ఒక్కటియే. సాక్షాత్తు నీవు పురుషోత్తముడివి. చైత్రమాసం మొదలు 4 మాసముల వరకు 4 పాత్రల పిండిని, మరలా శ్రావణ మాసం మొదలగు 4 మాసముల వరకు వెన్నతో నిండిన పాత్రలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ వ్రతమాచరించిన తరువాత స్వర్గమును పొందుతారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం అగస్త్య అర్ఘ్యవ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఇప్పుడు అగస్త్యార్ఘ్యవ్రతాన్ని గూర్చి విశదీకరిస్తాను. ఈ వ్రతం లౌకిక సుఖములను మోక్షమును కలుగజేస్తుంది. సూర్యుడు కన్యారాశిని చేరుటకు ముందు 3 రోజులు ముని యొక్క గుర్తును కాశ పువ్వులతో చేసి ఒక గిన్నెలో ఉంచి అగస్త్యమునికి నివేదించి పూజ చేయాలి. భక్తుడు రాత్రి జాగారం చేయాలి. ఈ పూజను పెరుగు, ధాన్యపు గింజలు, పువ్వులు మరియు పండ్లతో చేయాలి. కుండకు 5 రంగులు వెయ్యాలి. అది బంగారం రంగు గాని వెండి రంగు గాని అయి ఉండాలి. ఆ కుండ యందు 7 రకముల ధాన్యపు గింజలు ఉంచి ఆ కుండను పెరుగుతోనూ మంచి గంధంతోనూ పూయాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అర్ఘ్య ఖన మాన అను మంత్రమును చదవాలి. పూజ చేసే భక్తుడు ఈ విధంగా చెప్పాలి, ఓ అగస్త్యముని, నీకు వందనములు. నీవు సూర్యుని యొక్క వరుణుని యొక్క కుమారుడవు. నీవు అగ్నికి వాయువునకు జన్మించావు. నీవు కాశపుష్పం వలె ఉన్నావు. శూద్రులు, స్త్రీలు మాత్రం ఈ మంత్రమును ధాన్యపు గింజలు, ఫలములను, పండ్ల రసం నివేదన పెడుతూ చదవాలి. భక్తుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి ఈ పాత్రను దానం చేయాలి మరియు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అట్లు చేస్తే 7 సంవత్సరముల వరకు తాను కోరినవన్నీ పొందగలడు.
గరుడ పురాణంలో ఇప్పుడు రంభా తృతీయ వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఇప్పుడు రంభా తృతీయ వ్రతమును విశదీకరిస్తాను. ఆ వ్రతం అదృష్టమును, సంపదలను, పుత్రులను కలుగజేస్తుంది. మార్గశీర్ష మాసమునందు 3వ రోజున శుక్లపక్షమందు ఉపవాసంతో బిల్వపత్రములతో గౌరీదేవిని పూజించాలి. దర్భగడ్డితో తన చేతులను శుభ్రం చేసుకోవాలి. కదంబ చెట్టు పొడకలను, పుల్లలను కురికి అర్చన చేయుటకు ఉపయోగించాలి. ఇదే విధంగా పుష్యమాసమునందు మరొక పుష్పములతోనూ గిరిసుతను పార్వతీదేవిని పూజించాలి. కర్పూరం యొక్క ఆకులను తీసుకొనవలెను. నైవేద్యమునకు నువ్వుల ఉండలను ఉపయోగించాలి. మల్లిక యొక్క పుల్లలను పళ్ళతో కొరికి వాటిని అర్చనకు వాడాలి. మాఘమాసమునందు కలువ పూలతో సుభద్రను పూజించాలి. వెన్నను మాత్రమే భుజించాలి. మీగడతో నైవేద్యం చేసి పుడకలు పళ్ళతో కొరికిన గీతిమయం మొక్క నుండి తెచ్చి అర్చన చేయాలి. ఫాల్గుణ మాసమున గోమతిని పూజించాలి. మొల్ల చెట్టుకు చెందిన పుడకలను అర్చనకు వాడాలి. జంతికలను ఆరగింపు పెట్టి తనను చురుకుగా ఉంచుకొనుటకు కొంచెం ఆహారం తీసుకోవాలి. చైత్రమాసమున భక్తుడు పెరుగు మాత్రం తీసుకోవాలి, భుజించాలి. మదనక పుష్పములతో విశాలాక్షిని పొలగాన్ని అర్చిస్తూ పూజించాలి. తగర అంటే నందివర్ధన వృక్షం యొక్క పుడకలతో అర్చించి వైశాఖ మాసమునందు కర్ణికార పుష్పములతో శ్రీముఖిని పూజించాలి. భక్తుడు అశోక చెట్టు యొక్క పుల్లలను, ఆకులను అర్చనకు ఉపయోగించాలి. జ్యేష్ఠమాసమున తామర పువ్వులతో నారాయణుని పూజించాలి. నైవేద్యంగా పటిక బెల్లమును వాడాలి. లవంగమును మాత్రమే తినాలి. ఆషాఢ మాసమున మాధవిని పూజించాలి. భక్తుడు నువ్వులను మాత్రమే భుజించి మారేడు దళములతో పూజించాలి. పరమాన్నమును మరియు వడియమును అందించాలి. మేడి పుడకలు గాని, నందివర్ధనం పుడకలు గాని అర్చనకు ఉపయోగించాలి. శ్రావణ మాసమున శ్రీదేవిని పూజించాలి. మల్లిక పుడకలను వాడాలి. నైవేద్యమునకు పాలు వాడాలి. భాద్రపద మాసమున ఉత్తమును తామర పువ్వులతో పూజించి బెల్లమును ఆరగింపు పెట్టాలి. కలబందకు సంబంధించిన బెరడును భక్తుడు తినాలి. ఆశ్వీజ మాసమందు రాజ్యపుత్రి దేవిని జవా పుష్పములతో, వీటిని చైనా గులాబీ అంటారు, పూజించాలి. భక్తుడు రాత్రులందు జీలకర్రను మాత్రం తినాలి. నైవేద్యమునకు పొలగాన్ని వాడాలి. కార్తీక మాసమునందు పద్మజాదేవిని జాతీయ పుష్పములతో పూజించాలి. పంచగవ్యమును భుజించి జాజి సంవత్సరాంతమున అతడు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. వెన్నతో కూడిన అన్నమును భుజించాలి. ఉమామహేశ్వరుని పూజించిన పిదప బట్టలు, గొడుగు, బంగారం మొదలగు వాటితో పాటు బెల్లం దానమియ్యాలి. రాత్రంతయు భజనలు పాడుతూ జాగారం చేసి ఉదయాన ఆవులు మొదలగు వాటిని దానమియ్యాలి. అట్లు చేసిన భక్తునికి సమస్తము చేకూరుతుంది. గరుడ పురాణంలో ఇప్పుడు చాతుర్మాస్య వ్రతాల గురించి చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. నేను ఇప్పుడు చాతుర్మాస్య వ్రతములను తెలుపుతాను. ఈ వ్రతములను ఏకాదశి నాడు కానీ, పున్నమి నాడు కానీ, ఆషాఢ మాసమున కానీ చేపట్టాలి. ఈ విధంగా పూజ చేయుటకు భక్తుడు సిద్ధంగా ఉండాలి. ఓ కేశవ, నీ సమక్షమునందు నేను ఈ వ్రతమును స్వీకరించినాను. దయ ఉంచి ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి అగునట్లు చేయుదువుగాక. ఈ వ్రతమును చేస్తూ ఈ వ్రతం పరిసమాప్తి అవ్వకుండగా నేను మరణిస్తే దయ ఉంచి పరిసమాప్తి అయినట్లు గ్రహించు. నీ దయ వలన పూర్తి అయినట్లు గ్రహించాలి. ఈ విధంగా భక్తుడు వ్రతమును, అర్చనను, జపమును మొదలగు వాటిని ముందుగా ముగించి శ్రీహరి యొక్క వ్రతమును చేయవలనని కోరిక గలవారి యొక్క పాపములన్నీ తొలగిపోతాయి. ప్రతిదినం స్నానమాచరించి వరుసగా విష్ణువును 4 నెలలు పూజిస్తే, ఒక పూట భోజనం చేస్తే అతడు విష్ణు సాయుధ్యమును పొందుతాడు. ఇచ్చట ఎటువంటి మలినములు ఉండవు. భక్తుడు మద్యపానమును, మాంసమును, నూనెతో స్నానం, తలంటుకునుట మొదలగు వాటిని వదిలిపెట్టాలి. అప్పుడు హరిని పూజించవచ్చు. అతడు వేదాధ్యయమును కొనసాగిస్తూ కృత్యపాదమును వ్రతమును ఆచరించాలి. అట్లు చేసిన అతడు విష్ణువు యొక్క సాయుధ్యమును పొందుతాడు. అతడు సాక్షాత్ విష్ణు సమానుడు. ఒక రాత్రి ఉపవాసం చేసినంత మాత్రముననే ఆ భక్తుడు దేవతగా మారి దివ్య విమానమును సంచరిస్తాడు. 3 రాత్రులు ఉపవాసం లేక నిత్యము తీసుకున్న ఆహారం నందు 6వ వంతు తీసుకుంటే అతడు శ్వేత ద్వీపమును చేరుతాడు.
చాంద్రాయణ వ్రతమును ఆచరించిన భక్తుడు శ్రీహరి సాయుధ్యమును పొందుతాడు. ప్రజాపత్యమును ఆచరించు వానికి అడగకయే మోక్షం లభిస్తుంది. పరాక వ్రతమును ఆచరించిన వానికి విష్ణులోకం లభించుటయే గాక హరితో సమానంగా అధికారం లభిస్తుంది. ధాన్యపు పిండి, బార్లీ, భిక్ష, పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, పంచగవ్యం ఇవి మాత్రమే తీసుకోవాలి. కూరలు, మొలకలు, పండ్లు, పండ్ల రసములు వీటిని పూర్తిగా వదిలిపెట్టాలి. ఈ విధంగా వ్రతమాచరించిన భక్తుడు విష్ణువును చేరుతాడు. ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు చాతుర్మాస్య వ్రతాలు అనే పేరు గల 121వ అధ్యాయం సంపూర్ణం.